ఫ్రెండ్స్, జింబాబ్వేని కనుక ఈసారి తక్కువ అంచనా వేస్తే మాత్రం పెద్ద పొరపాటు చేసినట్టే. ఎందుకంటే మల్టీ ఫార్మాట్ సిరీస్ వర్సెస్ బంగ్లాదేశ్ తీసుకుంటే వన్ అండ్ ఓన్లీ టెస్ట్ మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ మిగిలిండగానే 85 రన్స్ తేడాతోని బంగ్లాదేశ్ ఓడించింది. ఆ తర్వాత 3 వన్డే సిరీస్ లో కూడా 2-1 తేడాతోని బంగ్లాదేశ్ ని మళ్ళీ ఓడించింది. ఆ తర్వాత 3 T20లో కూడా 1-2 తేడాతోని చాలా పోరాడి ఓడిపోయింది. కాబట్టి జింబాబ్వేని తక్కువ అంచనా వేయకూడదు. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ జింబాబ్వే T20 మ్యాచ్ ఇంకొన్ని గంటల్లో మొదలవబోతుంది. అండ్ దీనికన్నా ముందుగానే మన టీమిండియా మీద సైకలాజికల్ అటాక్ చేయడం మొదలుపెట్టింది జింబాబ్వే టీం. ఎస్, జింబాబ్వే టీం కెప్టెన్ సికందర్ రాజా ఆల్రెడీ తన మాటలతోని యుద్ధం మొదలు పెట్టేశాడు. రీసెంట్ జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏమని మాట్లాడారంటే, ఎస్ వి నో T20లో వరల్డ్ కప్ కొట్టిన టీమిండియాతోనే మేము మ్యాచ్ ఆడబోతున్నా కానీ రీసెంట్ సిచ్యువేషన్ చూశాక మాత్రం ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో వన్ సైడెడ్ గేమ్ గా ఉండబోదు. తప్పకుండా జింబాబ్వే ఒక టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది. ఎందుకంటే ఇక్కడ మా కండిషన్స్ లో మ్యాచ్ జరగబోతుంది. టీమిండియా వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండొచ్చు, కాకపోతే ఈ హరారే పిచ్ లో వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఆటలు సాగవు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా వార్నింగ్ అయితే ఇచ్చేశాడు. అండ్ అంతేకాకుండా ఒక చిన్న ఇన్సల్ట్ కూడా చేశాడు. అదేంటంటే, రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే మేము కన్సిస్టెంట్ గా బాగా ఆడుతున్నాం జింబాబ్వే, సో తప్పకుండా ఈ మ్యాచ్ అమ్మి తుమ్మి అన్నట్టుగా ఉండబోతుంది అని చెప్పి అన్నాడు. సో ఇండైరెక్ట్ గా ఏమన్నాడు అంటే, మన వాళ్ళు లాస్ట్ 7 T20 మ్యాచ్లలో ఒక్కటి కూడా గెలవలేదు, వాళ్ళు మాత్రం అక్కడక్కడ గెలుస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ మాత్రం కాన్ఫిడెంట్ గా ఉండడంలో తప్పులేదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, జింబాబ్వే చిన్న టీమే కదా అని చెప్పేసి మళ్ళీ తప్పు చేయకూడదు. ఎందుకంటే ఐర్లాండ్ తో మనకు జరిగిన పాఠాలని మర్చిపోకూడదు. ముఖ్యంగా జింబాబ్వేని అంతకన్నా కూడా తక్కువ అంచనా వేయకూడదు. మీకు గుర్తుంటే T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు ఆస్ట్రేలియాని గ్రూప్ దశలోనే ఇంటికి పంపించిన టీం ఎవరైనా ఉంది అంటే జింబాబ్వే మాత్రమే. ఆ రోజు అందరూ జింబాబ్వే గురించి మాట్లాడుకున్నారు. 23 రన్స్ తేడాతోనే ఆస్ట్రేలియాని ఇంటికి పంపించేసి అందరినీ షాక్ చేసింది జింబాబ్వే. అండ్ అదేదో ఫ్లూక్ లో అవ్వలేదు. ఆ తర్వాత శ్రీలంకని గ్రూప్ బి దశలో శ్రీలంక టీం ని ఓడించింది జింబాబ్వే. అది కూడా 6 వికెట్స్ తేడాతోని గెలిచింది. శ్రీలంక 178 for 7 వికెట్స్ పడిపోతే జింబాబ్వే 182 for 4 వికెట్స్. అది కూడా 3 బంతులు మిగిలిండగానే మ్యాచ్ ని గెలిచారు. ముఖ్యంగా వాళ్ళ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా వివిధ టోర్నీలో లీగ్లలో ఆడుతూ మంచిగా ఫామ్ లో ఉన్న సికందర్ రజా ఉన్నాడు. అండ్ బ్లెస్సింగ్ ముజరాబానీ గురించి మర్చిపోవాల్సిన అవసరం లేదు. అండ్ రిచర్డ్ ఎన్గరవా వికెట్ టేకింగ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ అంతకన్నా ముఖ్యంగా ఒక ఫియర్లెస్ టాప్ ఆర్డర్ వాళ్ళ దగ్గర ఉంది. బ్రియాన్ బెన్నెట్ కానివ్వండి, డియాన్ మయర్స్ కానివ్వండి. సో వీళ్ళందరితో వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ అంతేకాకుండా టీమిండియా ఎక్కడెక్కడైతే మిస్టేక్ చేసిందో, ముఖ్యంగా ఐర్లాండ్ లో కానివ్వండి, ఇంగ్లాండ్ లో కానివ్వండి, టీమిండియా చేసిన మిస్టేక్స్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని వాటికి తగ్గట్టుగానే ఇప్పుడు వాళ్ళు పిచ్ ని అట్ ది సేమ్ టైం బౌండరీస్ ని రెడీగా చేసి పెట్టారు. అండ్ మన టీమిండియా బ్యాట్స్మెన్ ని త్వరగా అవుట్ చేయడానికి వాళ్ళ దగ్గర మంచి టాప్ బౌలర్స్ ని కూడా రెడీగా పెట్టుకున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మన టీమిండియా జట్టు వ్యూహం ఎలా ఉండబోతుంది, మనం ప్లానింగ్ ఏంటి? ఎందుకంటే ఈసారి మన స్క్వాడ్ కాస్త డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇది మొత్తం 3 మ్యాచ్లు T20 సిరీస్ జరగబోతుంది అనమాట. ఒకసారి ఈ సిరీస్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇదే జింబాబ్వే సిరీస్ గురించి మనం ఒక 6 నెలల క్రితం మాట్లాడుకుని ఉన్నట్లయితే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక మంచి సిరీస్ గా మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ ప్రస్తుతం ఉన్న ఫామ్ చూసాక, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయిన తర్వాత, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం కనీసం ఒక మ్యాచ్ గెలిచినా చాలు అని చెప్పి ఒక సిచ్యువేషన్ కి వచ్చేసాం. సో శ్రేయస్ అయ్యర్ యాజ్ అ కెప్టెన్ గా అటు ఐర్లాండ్ లోను ఇటు ఇంగ్లాండ్ లోను ఫెయిల్ అయిపోయాడు. సో ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కి తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన ఒక ఫ్రెష్ స్టార్ట్ మళ్ళీ దొరికింది, అది ఈ జింబాబ్వే సిరీస్ తోని. బట్ శ్రేయస్ అయ్యర్ స్టాటిస్టిక్స్ ఒకసారి తీస్తే, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా గత 13-14 మ్యాచ్లలో గెలిచింది ఒక్క మ్యాచ్ మాత్రమే. అది కూడా లక్నో సూపర్ జైంట్స్ పైన శ్రేయస్ సెంచరీ చేసినప్పుడు. ఆ తర్వాత మిగతా పంజాబ్ కింగ్స్ మ్యాచ్లు అన్ని కూడా ఓడిపోయారు. అండ్ భారత్ జట్టుగా కెప్టెన్ గా చేసినప్పటికి కూడా 6 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ఓడిపోయాం. ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిపోయింది. సో ఈ లెక్కన చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ T20 కెప్టెన్సీగా కెరీర్ స్టార్ట్ చేసినా కూడా ఒక మంచి శుభారంభం అనేది ఇంతవరకు దొరకలేదు. సో మన బౌలింగ్ అనేది కాస్త డిఫరెంట్ గానే ఉండబోతుంది. బట్ బ్యాటింగ్ గా చూస్తే శ్రేయస్ అయ్యర్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ ఆ మ్యాజిక్ ఫార్ములాను ఇంకా అతను కనుక్కోలేకపోయాడు. యాజ్ ఎ టీమ్ గా మ్యాచ్ ని ఎలా గెలిపించాలన్న ఫార్ములా ఇంకా శ్రేయస్ అయ్యర్ కి దొరకలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మన బ్యాటింగ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. T20 వరల్డ్ కప్ అండ్ IPL మ్యాచ్లు అయిపోయిన తర్వాత మన దగ్గర ఒక అగ్రెసివ్ ఫియర్లెస్ బ్యాటింగ్ ఉంది అని చెప్పి అనుకున్నాం. కానీ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ సిరీస్ చూసాక మనది ఫియర్లెస్ బ్యాటింగ్ కాదు, చాలా డిఫెన్సివ్ బ్యాటింగ్ అన్న సంగతి బయటపడిపోయింది. ఎందుకంటే పిచ్ లో కాస్త స్వింగ్ లేదా కొంచెం బౌన్స్ దొరికినా, లేకపోతే పెద్ద బౌండరీలు కనిపించగానే మన కేర్ ఫ్రీ అప్రోచ్ కాస్త మాయమైపోయి చాలా కన్జర్వేటివ్ గా మారిపోయాం అనమాట. 76 రన్స్ కి ఆల్అౌట్ అయ్యాం, లేదా ఫస్ట్ బ్యాటింగ్ చేసి చాలా కష్టం మీద 150 రన్స్ మాత్రమే చేసి వికెట్లు కాపాడుకున్నాం. కానీ అసలు సిస్లైన క్రికెట్ ఇంతవరకు ఎవరు ఆడలేదు, అది కూడా T20లో. ఫ్రెండ్స్, 2024 వరల్డ్ కప్ తర్వాత కూడా మనం జింబాబ్వే వెళ్ళాం అనమాట. అండ్ అప్పుడు అభిషేక్ శర్మ అనే ఒక లెఫ్ట్ హ్యాండెడ్ అగ్రెసివ్ ఓపెనర్ ని రంగంలోకి దించాం. అండ్ ఆ తర్వాత అతను ప్రపంచంలోనే బెస్ట్ T20 బ్యాట్స్మెన్ గా ఎలా ఎదిగాడో మనందరం చూసాం. సో అలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి కూడా దక్కింది. 15 ఇయర్స్ ఉన్న ఈ కుర్రాడు ఇప్పటికి 3 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు. అండ్ దాంట్లో మధ్యలో డ్రాప్ అయ్యే అనుభవం
కూడా చూశాడు కాబట్టి ఇప్పుడు ఒక ప్రాపర్ కంబ్యాక్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి అతనికి పోటీగా సంజు శాంసన్ టీంలో లేడు కాబట్టి 3 మ్యాచ్లు వైభవ్ సూర్యవంశీ ఆడతాడనలో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి చాలా కేర్ ఫ్రీగా చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ తోని మళ్ళీ ఇంకొకసారి వైభవ్ సూర్యవంశీ తన మ్యాజిక్ ని చూపించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ ఇచ్చి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా ఒక మంచి స్కోర్ ని గనక వాళ్ళు పవర్ ప్లే లోనే నిలబెట్టగలిగితే ఆ తర్వాత ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, శివం దుబే వంటి మంచి బ్యాట్స్మెన్ అందరు కూడా కుదురుకోగలిగితే మాత్రం మనం ఈసారి తప్పకుండా మ్యాచ్ గెలుస్తా ఉండడంలో ఎటువంటి డౌట్ లేదు. అండ్ బౌలింగ్ పరంగా చూసుకుంటే ఈ సిరీస్ లో భారత్ కొంచెం డిఫరెంట్ గా చేసింది అన్నాను కదా, అదేంటంటే టోటల్ ఎక్స్ప్రెస్ పేస్ ని రంగంలోకి దించింది. ఈసారి మనం అశోక్ శర్మ, మయాంక్ యాదవ్ లని సెలెక్ట్ చేసాం కాబట్టి మీడియం పేస్ కాకుండా ప్యూర్ పేస్ వైపు మనం డ్రైవ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ బేసిక్ గా జింబాబ్వేలో ఆల్టిట్యూడ్ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాలి కాస్త పల్చగా ఉంటుంది. సో ఇక్కడ బాల్ అనేది స్వింగ్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. బ్లెస్సింగ్ ముజరబానీ వంటి మంచి బౌలర్లు ఇక్కడ మీడియం పేస్ లేదా బ్యాక్ ఆఫ్ లెంత్ తోని సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మనం మాత్రం అవుట్ అండ్ అవుట్ పేస్ బ్యాటరీని ఎంచుకున్నాం. ముఖ్యంగా మయాంక్ ఇంకా అశోక్లలో ఒకరు లేదా ఇద్దరు ఆడే అవకాశం కనిపిస్తుంది. సో పిక్చర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. బ్యాటింగ్ లైనప్ లో పెద్దగా మార్పులేం చేయలేదు, కానీ బౌలింగ్ లైనప్ పూర్తిగా కొత్త యంగ్ బౌలర్స్ తోని మార్చేసాం. హర్ష్ దుబే, రవి బిష్నాయ్ తో పాటు ఈ యంగ్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారనమాట. ముఖ్యంగా మయాంక్ ఇంకా అశోక్ ఇద్దరు కూడా 150+ KMPH తోని బాల్స్ వేస్తూ ఉంటారు కాబట్టి ఈసారి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ ఈసారి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈసారి టీమిండియా ఎక్కువ స్పిన్ బౌలింగ్ మీదనో లేకపోతే ఆల్రౌండర్ల మీదనో ఎక్కువ డిపెండ్ అవ్వట్లేదు. దానికి తగ్గట్టుగానే వాషింగ్టన్ సుందర్ లేదా అక్షర్ పటేల్ ఇద్దరు కూడా ఈసారి జట్టులో లేరు. అండ్ రవి బిష్నాయ్ లేదా హర్ష్ దుబే ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రం ప్రాపర్ బౌలర్లుగా ఆడించాల్సిందే. అండ్ ఇక్కడే రవి బిష్నాయ్ ఇది ఒక మంచి రిడెంప్షన్ మ్యాచ్ గా, రిడెంప్షన్ సిరీస్ గా అతను ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ మీద ఒకే ఓవర్లలో అనవసరమైన నో బాల్స్ వేసి 28 to 29 రన్స్ ఇచ్చేసి చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అండ్ ఇంకొక పక్క వాషింగ్టన్ సుందర్ పదే ఇంజూర్ అవుతూ ఉండడం అండ్ అక్షర్ పటేల్ ఎలా ఇప్పుడు లేడు కాబట్టి హర్ష్ దుబే లాంటి ఒక ఆల్టర్నేటివ్స్ ని కూడా మనం సిద్ధం చేసుకుంటున్నాం. సో హర్ష్ దుబే కూడా దీన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఒక విషయం చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈసారి మనం కూడా ఒక వరల్డ్ ఛాంపియన్స్ లాగా ఆడాలి. జరిగిందేదో జరిగిపోయింది. గతం ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ సిరీస్ గురించి పక్కన పెట్టేసి ఒక ఫ్రెష్ స్టార్ట్ తో ఆడాలి. ముఖ్యంగా మన బ్యాట్స్మెన్ వాళ్ళ రోల్ ఏంటనేది గుర్తించి దానికి తగ్గట్టుగా ఆడితే బాగుంటుంది. వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, శివం దుబే, సూర్యాంశ్ షెగ్డే వంటి ప్లేయర్లతోని చాలా స్వేచ్ఛగా, ఫ్రీగా, ఫియర్లెస్ క్రికెట్ మళ్ళీ ఇంకొకసారి ఆడాల్సిన అవసరం ఇదే. అండ్ ఈసారి ఎప్పటిలా గౌతమ్ గంభీర్ కాకుండా వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా రాబోతున్నాడు కాబట్టి టీంలో ఇంకాస్త బ్యాలెన్స్ అనేది ఉండబోతుంది. అట్ ది సేమ్ టైం కొత్త ప్రయోగాలు ఎక్కువ చేయకుండా టీంలో ప్రాపర్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ తోని ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తోని అందరూ కలిసికట్టుగా మ్యాచ్ గెలుస్తారని చెప్పి కోరుకోవాలి. అండ్ ఇక్కడ జింబాబ్వేని తక్కువ అంచనా వేయడానికి లేదు. కలిసికట్టుగా ఆడితే ఐర్లాండ్ లాంటి జట్టు కూడా టీమిండియాను ఓడించగలిగింది కాబట్టి ఆ పాఠాలని మన వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సికందర్ రాజా అన్నట్టుగా ఈ మ్యాచ్ వన్ సైడెడ్ గా అయితే ఉండబోదు. ఫ్లాట్ పిచ్ల మీద చిల్లరగా ఆడిన మన టీమిండియా క్రికెటర్స్ అందరూ కూడా ఈసారి ఇంటర్నేషనల్ పిచెస్ మీద దానికి తగ్గట్టుగా మన వాళ్ళు ఆడి మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంటుంది. టీమిండియా ముందున్న ఒక ఛాలెంజెస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే సికందర్ రాజా ఒక ఆల్ రౌండర్ మ్యాజిషియన్ అన్నలో ఎటువంటి డౌట్ లేదు. ప్రాపర్ కెప్టెన్సీతో పాటు మిడిల్ ఆర్డర్ లో అద్భుతమైన హిట్టింగ్ ఇంకా మిస్టరీ ఆఫ్ స్పిన్ బౌలింగ్ తోని ఒంటి చేత్తను మ్యాచ్ గెలిపించే సత్తా ఇతని సొంతం. అండ్ ముజరబానీ అండ్ ఎన్గరవా గురించి కూడా మాట్లాడుకోవాలి. బ్లెస్సింగ్ ముజరబానీ ఇంకా రిచర్డ్ ఎన్గరవా పవర్ ప్లేలలో మంచి అదనపు బౌన్స్ తోని భారత్ యంగ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సత్తా వాళ్ళ దగ్గర ఉంది. అండ్ యంగ్ బ్యాట్స్మెన్ బ్రియాన్ బెనెట్ ఇంకా మయర్స్ ఇద్దరు కూడా భయం లేని ఒక ఫియర్లెస్ అటాకింగ్ తోని ముఖ్యంగా వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆడబోతున్నారు కాబట్టి ఫస్ట్ 6 ఓవర్ లో అంటే పవర్ ప్లే లో మంచి పరుగులు సాధించే అవకాశం కూడా కనిపిస్తుంది. వాళ్ళకి ముందుగానే బ్రేకులు వేయాల్సి ఉంటుంది. అండ్ ముందుగా చెప్పుకున్నట్టుగానే హరారే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. సో మరి వీటన్నిటిని టీమిండియా ఈ ఛాలెంజెస్ ని ఎలా ఎదుర్కోబోతుంది అనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సింది. మరి మీరేమనుకుంటున్నారు, టీమిండియా కంబ్యాక్ ఇస్తుందా లేదా? అండ్ ఈసారి గౌతమ్ గంభీర్ లేడు, వివిఎస్ లక్ష్మణ్ వచ్చాడు కాబట్టి మన టీమిండియా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అండ్ టీమిండియా టీం ఈసారి ఎలా ఉంది, మీకు స్క్వాడ్ నచ్చిందా లేదా? వీటన్నిటి గురించి తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కామెంట్స్. అండ్ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.